మాదిగలంజ ఫస్ట్ మీ ఆయన పిలిపి నేను వన్ సంపేక వచ్చినాను. ఫస్ట్ నువ్వు పిలిపించి వన్ సంపేసి నేను ఇంటికి వెళ్తాను. ఇందాక సంఘాల్లో కూడా కొట్టేసి వచ్చాను. వన్ ఎక్కడున్నా పిలిపి 1 వెగస్టాలు ఎక్కువైనాయి. ఈర్పక్షి వచ్చి లేదు సార్ నేను కాలు మొక్కుతున్నా కూడా నన్ను వచ్చి లేపి కాలుతో తన్నిగినా కూడా లోపల నుండి దిగ్గుకొచ్చి నైట్ భుజాల మీద చేయి వేసి నైటే చింపినాడు సార్. నైటే చింపి మరి మీ ఆయన ఎక్కడున్నా పిలుచుని ఫస్ట్ సంపేసి వెళ్ళిపోతాను. ఎందుకు ఇచ్చినారు అయిపోయి పదవి ఇంటికి ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఇచ్చినారు ఆయనకి? వాళ్ళ ఇంట్లో లేడీస్ అనేది ఉండరా? వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా ఆడపిల్లలు అనేది, తల్లిదండ్రులని ఉంటారా కదా. అట్లప్పుడు ఆడపిల్లని ఎట్లా లోపల వచ్చి నైట్ చింపే అంత అవసరం ఏముంది? బయట చూసుకోవాలి, అబ్బాయిలు బయట చూసుకోవాలా, బయట ఎవరు చేయాలా. ఆయన ఎమ్మెల్యే సీట్ ఇచ్చినారు కానీ ఏంటి పదవి ఏం చేయలే. ఆయన ప్రజలకు ఎట్లా చెప్పాలని తెలుసుకొని లేడీస్ తో ఎట్లా మాట్లాడాలా, లేడీస్ ని ఎట్లా గౌరవించాలని తెలుసుకొని మాట్లాడాలి. ఆయన ఇంట్లోకి వచ్చి దౌర్జన్యంగా వచ్చి నన్ను కొట్టి మీ ఆయన పిలిచి ఫస్ట్ మాదిగలని చెప్పి ఫస్ట్ మీ ఆయన పిలిపి నేను వాడిని చంపేసి వెళ్ళిపోతాను. చంపేకే వచ్చినాను. ఏం జరిగినా ఆయనే మా కారణం. వీరపాక్షే తన వీరపాక్షి తన కొడుకు తమ్ముడు వచ్చినారు. వాళ్ళు చాలా దాడం చేసినారు. మా ఆయన పిలిపించినా గానీ 200 మంది వచ్చినారు. మంది ఇంటికి ఓగితే ఉన్నాయి ఇంట్లో. వాళ్ళు అంత దౌర్జన్యంగా వచ్చి అంత ఆడదాన్ని అట్లా చేస్తే ఎట్లా? వాళ్ళు నాకు ఎట్టనగానే F6 పడాల్సిందే. మా ఇంట్లో ఏం జరిగినా ఆయనే మాకు కారణం. మా ఇంట్లో మా 3 అన్నదమ్ములు, వాళ్ళకి ఏం జరిగినా ఈర్పక్షే. ఏం జరిగినా లోకేష్ సారు, చంద్రబాబు సారు, పవన్ కళ్యాణ్ సారు మాకు అన్యాయం చేయకోకున్నట్లు మాకు న్యాయం చేసేటట్లు చేయండి సార్.